ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల, పేర్లు ఇవి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా బిఫోర్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. దేశంలో బీజేపీని గద్దెదించి మరోసారి అధికారంలో రావాలని వ్యూహాలు రచిస్తుంది కాంగ్రెస్. ఈ క్రమంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు అయితే చేస్తుంది. ఇప్పటికే బీజేపీ 195 మందితో తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చల అనంతరం మొదటగా ఏకగ్రీవంగా ఎన్నిక అయిన అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఛత్తీస్గఢ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, లక్షద్వీప్ రాష్ట్రాల నుంచి పోటీ చేసే 39 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది. అయితే ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఇతర పార్టీలతో చర్చించి మిగతా అభ్యర్థులను త్వరలోనే ప్రకటించారు. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎంతమంది అంటే ఛత్తీస్గఢ్ నుంచి 6 మంది, కేరళ నుంచి 15 మంది, కర్ణాటక నుంచి 8, తెలంగాణ నుంచి 4, నాగాలాండ్ నుంచి 1, మేఘాలయ నుంచి 2, సిక్కిం నుంచి 1, ఇక త్రిపుర నుంచి 1, లక్షద్వీప్ నుంచి 1, అనుకున్నది 9, ప్రకటించింది 5. తెలంగాణలో లోక్సభ ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఊహించిన ట్విస్ట్ అయితే ఇచ్చింది. తెలంగాణలో 9 మందితో తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటిస్తుందని అనుకోగా కేవలం 5గురితో తొలి జాబితాను విడుదల చేసింది. ఆ 4 చూసుకోవచ్చు అండి. ఇక్కడ హైదరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డి, మహబూబాద్ నుంచి బలరాం నాయక్, మహబూబ్ నగర్ నుంచి వంశీ చందర్ రెడ్డి అయితే పేర్లు అయితే ఫస్ట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. త్వరలోనే సెకండ్ లిస్ట్ అయితే త్వరలోనే రాబోతుంది.